హాయ్ ఫ్రెండ్స్, మంచి స్నాక్ ఐటమ్ అండి. పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన సమోసా. సమోసా హెల్తీగా చేసుకోవడం ఎలాగో చెప్తానండి. అంటే గోధుమ పిండి వాడుకుని చేస్తానండి. అంటే చాలామందికి మైదా వాడితే క్రిస్పీగా వస్తాయి, గోధుమ పిండి వాడితే క్రిస్పీగా రావని భ్రమ ఉంది కదా. అదైతే అస్సలు అక్కర్లేదండి. గోధుమ పిండిలో మనం గోధుమ నూక వాడి చేసుకుంటే కనుక చాలా క్రిస్పీగా వస్తాయి. దానికి చూడండి, అలా బంగాళదుంపల్ని మనం కుక్కర్లో పెట్టి 5-6 కూతలు రానిచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, అందులో గోధుమ పిండి చెప్పాను కదా, ఒక కప్పు తీసుకుంటే పావు కప్పు గోధుమ నూక యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. గోధుమ పిండి ఇంచుమించు 1/2 అవర్ టు 1 అవర్ అలాగా కొద్దిగా నానబెట్టుకుని అలా మూత పెట్టి ఉంచుకున్న తర్వాత చూడండి, అలాగా గోధుమ పిండిని మనం చపాతీకి వీలుగా ఉండేలాగా చేసుకుని ఉంచుకోవాలండి. దానికి చూడండి, చెప్పాను కదా, బంగాళదుంపని ఉడికించుకున్న దాన్ని తొక్క తీసి దాంట్లోకి దుంపని స్మాష్ చేసి ఉల్లిపాయ, ఉప్పు, కారం, అలాగే గరం మసాలా, చాట్ మసాలా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఇవన్నీ చక్కగా యాడ్ చేసుకుని ఈ ముద్దని శుభ్రంగా అంటే కలుపుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా బాల్స్లా చేసుకోవాలి. దానికి చూడండి, అలాగే ఉల్లి సమోసా కూడా చేస్తానండి. ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలు తరుక్కొని ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, కొత్తిమీర ఇవి కూడా ఉల్లిపాయకి అంతా పట్టేలాగా శుభ్రంగా కలిపి పక్కన ఉంచుకోవాలండి. రెండు కూడా చెప్పాను కదా, బంగాళదుంపని అలాగా చక్కగా మొత్తం వేసినవన్నీ కలిపి మనం ఉండల్లా చేసి ఉంచుకుంటే కనుక మనం సమోసా చేసేటప్పుడు వీలుగా ఉంటుందండి అందులోకి పెట్టుకోవడానికి. దాన్ని అలాగే ఉల్లిపాయ కూడా మొత్తం అంతా పట్టేలాగా ఉప్పు, కారం అన్నీ సరిపోయేలాగా మనం కలుపుకొని ఉంచుకోవాలి. రెండు పక్కన ఉంచుకున్న తర్వాత ఇందాకలా మనం కలిపి ఉంచుకున్న గోధుమ పిండి ఉంది కదండి, దాన్ని ఇలా చపాతీలా ఒత్తుకుని నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. అలా కట్ చేస్తే కనుక ఈజీ అవుతుందండి సమోసా చేసుకోవడానికి. ఇవి కట్ చేసిన వాటిని తర్వాత చూడండి, మధ్యలో ముక్కల్ని కూడా తీసేసి ఆ చివర్లోకి మనం స్ప్రెడ్ చేసుకుంటే అంటే ఫోల్డింగ్ చాలా ఈజీ అవుతుంది. చూడండి, అలాగా కావాల్సిన మన ఉల్లిపాయ సమోసాలు ఏమి కావాలంటే అన్నీ, అలాగే బంగాళదుంప నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అంటే తడి అది ఏం అక్కర్లేదండి, గోధుమ పిండి అప్పటికప్పుడే ఒత్తుతాం కాబట్టి జస్ట్ అలా ప్రెస్ చేస్తే కనుక మనకి షేపు అంటుకుపోతుంది, ఏమి విడిపోవండి. అలాగే ఖచ్చితంగా చాలా క్రిస్పీగా వస్తాయి. ఎందుకంటే మనకి మైదా అయితే బాగా వస్తాయని భ్రమ కదా. మైదా మన ఒంటికి అస్సలు మంచిది కాదండి. ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది, అసలు వాడకపోయినా చాలా మంచిది. గోధుమ పిండిని అలాగా స్ప్రెడ్ చేసుకుని మనం చూడండి, అలా కట్ చేసిన తర్వాత ఎన్ని సమోసాలు కావాలంటే అన్ని సమోసాలు నేను చూపించిన విధంగా చేసుకుని పక్కన ఉంచుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని అందులో వేయించుకుంటే బాగుంటాయండి. లేదు కదూ, ఆయిల్ తినాలనుకోలేని వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఈ సమోసాలు సేమ్ నేను ఇదివరకు కూడా నా ఛానల్లో ఎయిర్ ఫ్రైయర్లో చేసి సమోసాలు చేసి పెట్టానండి. ఒకసారి చూడండి, ఆ రెసిపీని కూడా చాలా బాగా కుదిరినాయి. ఎయిర్ ఫ్రైయర్లో కూడా చాలా బాగా వస్తాయి. చెప్పాను కదండి, ఇది కోన్లా చుట్టుకుని కూడా చేసుకోవచ్చండి. అప్పుడు చపాతీని 2 ముక్కలు చేయాలి. అలా కోన్లా చుట్టిన తర్వాత మనకు అమ్మిన వాళ్ళు చూడండి ఎలా ఇస్తారో అలాంటి సమోసాల షేప్లు వస్తాయి. ఇవన్నీ కూడా నూనెలో ఇంచుమించు మనం ఏంటంటే కొద్దిగా ఫ్లేమ్ని చాలా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే గోధుమ పిండి కాబట్టి కొంచెం టైం పడుతుంది. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కనుక చాలా క్రిస్పీగా కుదురుతాయండి. అయితే ఈ సమోసాల్ని మనం గ్రీన్ చట్నీతో కానీ లేదంటే సాస్తో కానీ దేంతో ఇచ్చిన పిల్లలకి మంచిది, మనం కూడా ఇలా తీసుకుంటే మంచిది కదండి. మీరందరూ కూడా ఈ సమోసాలు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో నాకు ఒక కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు హెల్దీ కుకింగ్ ఛానల్ అండి, అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.